హలో అండి, అందరికి గుడ్ ఈవినింగ్. ఇది నిన్న ఈవినింగ్ తీసిన బ్లాగ్ అండి. ఏంటి కిచెన్ లోకి వెళ్తున్నానని చూస్తున్నారా? ఇక నేను ఆఫీస్ నుండి వచ్చాక నా రొటీన్ ఇదేనండి. చూడండి గిన్నెలన్నీ ఎలా ఉన్నాయో. ఇప్పుడు ఇవన్నీ కడగాలి. ఫస్ట్ అయితే వంట అయితే చేసేస్తున్నా. వంట చేసిన తర్వాత ఇవన్నీ అయితే కడిగేస్తానండి. ఈ రోజు అయితే టిఫిన్ చేస్తున్నానండి. కొంచెం దోశల పిండి ఉంది, మార్నింగ్ది దోశలు వేస్తా. ఇక సరిపోవని కాస్త ఉప్మా అయితే చేస్తున్నా. ఒక సైడ్ అయితే చట్నీకి అయితే తయారు చేస్తున్నా. ఉల్లిగడ్డ చట్నీ చేస్తున్నా. ఉల్లిగడ్డ టమాటా కలిపి చట్నీ. మనం ఎప్పుడు ఏదో ఒక పనిలో బిజీగా ఉంటే ఎలాంటి ఆలోచనలు అయితే రావండి. నేనైతే ఈ మధ్యనే తెలుసుకున్నా, లేకపోతే ఎప్పుడు ఏదో ఒక ఆలోచనతోనే ఉంటా. ఇప్పుడు బిజీగా ఆఫీస్ నుండి వచ్చాక ఇంట్లో వరకు, అది కూడా అమ్మాయికి మధ్యాహ్నం షిఫ్ట్ కాబట్టి అమ్మాయి వచ్చే వరకు లేట్ అవుతుంది నైట్. ఇక అట్లా అని నేనే అన్నీ చేసుకుంటున్నా. లేదా అమ్మాయి ఉంటే ఏదో ఒక హెల్ప్ చేస్తుంటుంది. నేను ఆఫీస్ నుండి వచ్చే వరకు ఎంతో కొంత పని అయితే అయిపోతుంది. ఇక కాస్త పని ఉంటే నేను చేసేదాన్ని. కానీ ఇప్పుడైతే మొత్తం పని నేనే చేసుకోవాలి. మా వారు కూడా లేట్గానే వస్తారు డ్యూటీ నుండి. తను కానీ వచ్చేస్తే తను కూడా హెల్ప్ చేస్తారండి. ఏది ఎలా ఉన్నా ఇంట్లో హస్బెండ్ అయితే అర్థం చేసుకుంటే ఇదే వేరప్ప. నాకైతే మా పిల్లలు కానీ మా వారు కానీ అన్నిట్లో హెల్ప్ చేస్తారండి. వాళ్ళు లేకపోతే అసలు నేను లేను. ముఖ్యంగా మా వారు ప్రతిదీ నాకైతే హెల్ప్ చేస్తుంటారు. నాకు ప్రతి విషయంలో వాళ్ళ సపోర్ట్ అయితే ఉంటుందండి, మా హస్బెండ్ది మా పిల్లలది. కానీ ఇంకో విషయం అండోయ్, అదేంటంటే వాళ్ళకి కోపం వచ్చినా నేనే అలుగుతా, నాకు కోపం వచ్చినా నేనే అలుగుతా. నేను ఆఫీస్ నుండి రాగానే కాస్త ఫ్రెష్ అయ్యి ఇక టీ అది తాగేసి ఇక పని అయితే మొదలు పెట్టుకుంటాను. ఇక వంట అయితే అయిపోవచ్చిందండి. ఒక పక్క దోశలు కూడా వేసేస్తున్నా. ఉప్మా అయిపోయింది, చట్నీ రెడీ అయిపోయింది. ఇక దోశలు కూడా వేసేస్తున్నా. ఇక వాళ్ళు వచ్చిన తర్వాత ఇక తింటారు. ఇక నాకు ఈ వంట పని అయిపోతే గిన్నెలు ఉన్నాయి చూశారు కదా, ఇవన్నీ కడగాలి. అవన్నీ కడిగి పొయ్యి అది క్లీన్ చేసుకుంటే అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. మనకి ఏ చట్నీకైనా సరే పోపు మస్ట్ అండ్ షుడ్ అండి. పోపు పెట్టుకుంటే ఎలాంటి చట్నీ అయినా టేస్ట్ బాగుంటుంది. కాస్త ఇంగువ దాంట్లో వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఈ చట్నీ అయితే ఇలా రెడీ అయింది చూడండి. నేను ఇంట్లో ఒక్కదాని ఉంటే ఇట్లా పాటలు పెట్టుకొని ఇక నా పని అయితే నేను చేసుకుంటానండి. నాకు సాంగ్స్ అంటే చాలా ఇష్టం. అలానే నాకు జర్నీ అన్న కూడా చాలా ఇష్టం అండి. ఇక వంట అయిపోయింది, ఇదిగోండి గిన్నెలు అయితే కడిగేస్తున్నా. ఇక గిన్నెలు కడిగిన తర్వాత పొయ్యి అది క్లీన్ చేసేస్తే ఇక అప్పుడైతే ప్రశాంతంగా ఉంటుంది. ఇదేనండి నేను ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత నా డైలీ రొటీను. ఈ మధ్యాహ్నం నుండి ఉన్న గిన్నెలండి. ఇక అందుకని ఇన్ని చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక ఇవన్నీ కడిగేస్తే ఫస్ట్ అయితే పని అయితే అయిపోతుందండి. ఇక అంతా క్లీన్ చేసేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది. ఇక పని అయితే అయిపోతే నేను ఇక తింటానండి. తినడం అంటే నేను ఆఫీస్ నుండి రాగానే తినేసాను. కాకపోతే ఇప్పుడు కాస్త టీ తాగుతాను. నాలా మీలో ఎంతమందికి పడుకునే ముందు టీ తాగడం అలవాటు కామెంట్ చేయండి. టీతో పాటు ఉప్మా తింటున్నా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్.